ఫస్ట్ ఛాంపియన్ అనే సినిమా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణమైన నా ప్రొడ్యూసర్స్ స్వప్న దత్ గారు, జెమినీ కిరణ్ గారు, జీకే మోహన్ గారు అండ్ జీ స్టూడియోస్, మీ అందరికీ థ్యాంక్స్. సో ఛాంపియన్ గురించి మాట్లాడాలంటే కొంచెం ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే ఒక పక్కన నిన్న రిలీజ్ అయిపోయి సినిమా బ్లాక్ బస్టర్ అయిందనే సంతోషం ఒక పక్కన, ఇంకో పక్కన అయ్యో ఛాంపియన్ అప్పుడే అయిపోయిందా, 3 ఏళ్ల జర్నీ అయిపోయిందా అని చెప్పేసి ఒక చిన్న బాధ కూడా. ఈ రెండు ఉన్నాయి మిక్స్డ్. సో స్వప్న గారు చెప్పినట్టు, స్వప్న గారికి నేను 4 years బ్యాక్ ఒక చిన్న పిచ్ టేక్ పంపించినప్పుడు తను చదివేసి ఇమ్మీడియట్గా అరే ఇది బాగుంది అని చెప్పేసి పిలిపించారు. వెళ్ళినాక నారేట్ చేయమంటే ఒక 1/2 hour నారేషన్ అంతే, ఎక్కువ కూడా కాదు, ఒక 1/2 hour నారేట్ చేయగానే షీ ఇమ్మీడియట్లీ లైక్డ్ ఇట్. తను వెంటనే నచ్చేసింది, ఈ సినిమా మనం చేస్తున్నాము అని ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నాక తను ఫస్ట్ చెప్పిన కండిషన్ ఒకటే, నువ్వు నాకు ఏదైతే ఈరోజు చెప్పినావో అదే సినిమా చేయాలి. దీన్ని మధ్యలో ఒక్కోసారి ప్రొడ్యూసర్ అని ఈయన కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీన్ని కమర్షియలైజ్ చేద్దాము, దీన్ని ఏమైనా చేద్దాం అంటే చేయొద్దు, సినిమాని పాడి చేయొద్దు. తను ఏ రోజైతే విన్నప్పుడు ఒక కమిట్మెంట్ తను ఏదైతే ఉందో లాస్ట్ వరకు అదే మాట మీద నన్ను ఏ రోజు ఈ సినిమా విషయంలో కథ ఎలా ఉంది, కథకి ఏం కావాలి, ఏ యాక్టర్స్ కావాలి, ఏ టెక్నీషియన్స్ కావాలి, సినిమా ఎలా పోవాలి అనే పూర్తి 100% స్వేచ్ఛ నాకు ఇచ్చి సినిమాను చేయనిచ్చినందుకు థ్యాంక్ యూ స్వప్న గారు. అండ్ సరే రోషన్ గురించి మాట్లాడతా. సో సినిమా గురించి అదే నిన్న రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఉదయం లేవగానే చాలా కాల్స్, వరంగల్ నుంచి, అనంతపూర్ నుంచి చాలామంది కాల్ చేస్తూ మాట్లాడుతున్నారు, అరే సినిమా చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ ఇండస్ట్రీ నుంచి నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా అందరు కాల్ చేసి సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. అంత బాగుంది, చాలా బాగుంది. కాదు మధ్యలో ఎక్కడో కొన్ని, అంటే ఏ సినిమా కూడా 100% పర్ఫెక్ట్ ఉండదు, ఎక్కడో చిన్న జరుగుతూ ఉంటాయి. అంటే జరగడం మీన్స్ కొన్ని కంప్లైంట్స్, సినిమా కొంచెం లెంత్ ఉందనో, లేకపోతే కొంచెం అక్కడక్కడ స్లో అయిందనో అని చెప్పేసి చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. సో వాటి కారణం కూడా మాకు తెలుసు. అంటే మేము సినిమా చేసినాక ఒక 6 నెలలు ఎడిట్లో చూసుకొని ఇప్పుడు ఏదైతే బయట రివ్యూస్లో వచ్చినా అవన్నీ మాకు తెలుసు. కాకపోతే వాటిని మేము ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్, అంటే ఇప్పుడు అది కథకు అవసరమైన ఒక రిస్క్, ఆ రిస్క్ తీసుకొని సినిమాని బయటికి తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ సినిమా ఒక హీరో గురించి కాదు, దీంట్లో చాలామంది హీరోలు, బైరన్పల్లి అనే ఊరు ఒక హీరో, మైకేల్ హీరో, దాంట్లో ఉన్న పాత్రలు హీరో. సో దీని క్యాన్వాస్ కానీ కాంటెక్స్ట్ కానీ చాలా పెద్దది. అంటే ముందు ఇది ఎక్కడ మొదలైంది అనే పొలిటికల్ కాంటెక్స్ట్లో మొదలుపెట్టి, దాని తర్వాత ఆ ఊరి నేపథ్యము, ఆ ఊరిలో మనుషులు, దాని తర్వాత హీరో క్యారెక్టర్, హీరో ప్రపంచం, హీరో యాంబిషన్, అలాంటి ఒక ప్రపంచంలో వచ్చిన హీరో ఇక్కడ ఎలా ఎండప్ అయిపోయాడు. సో అదంతా టైం తీసుకుంటుంది, నేరేషన్కి టైం తీసుకుంటుంది. ఆ తీసుకునే ప్రాసెస్లో ఆఫ్ కోర్స్ అంటే మనం కొంచెం అనిపించచ్చు, కొంచెం లెంత్ అయిందేమో అని చెప్పేసి. అది మేమందరం కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అది, అంతే తప్పించి ఆడియన్స్కు బోర్ కొట్టియాలనో చేసిందో కాదు. ఎందుకంటే కథ సినిమా అది ఎక్స్పెక్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ క్లైమాక్స్ కొంచెం లెంత్ అయిందేమో అని చెప్పేసి అన్నారు. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ మేము దగ్గర 18 రోజులు షూట్ చేసాం. 18 రోజులు, రోజుకు 200 మంది ఫైటర్స్ అండ్ ఒక 500 మంది జూనియర్స్, పీటర్ హెన్ మాస్టర్. అది మామూలు యాక్షన్ సీక్వెన్స్ కాదు. అంటే ఒక ఊరి మీద జరిగిన ఒక దారుణమైన దాడి, అంటే ఒక రాత్రి మొదలుపెట్టి సాయంత్రం వరకు జరిగిన ఒక యుద్ధం. నిజం చెప్పాలంటే సినిమాలో చూపెట్టిన దానికన్నా చాలా దారుణమైన హింస ఊరిలో జరిగింది. అలాంటివి పిక్చరైజ్ చేసేటప్పుడు అది ఏదో చక వచ్చారు, కొట్టారు, చంపారు, వెళ్ళిపోయారు అని చెప్పి తీయలేం. దానికి ఆ డీటెయిలింగ్ కావాలి. సో ఆ డీటెయిలింగ్ కోసమే టైం పడుతుంది. అదేమంటే మనం చూసినప్పుడు అంత అవసరమా అని చెప్పేసి టక్కున అనిపించచ్చు, కానీ ఒక్కసారి కూర్చొని ఆలోచించినప్పుడు ఆ లెంత్ కరెక్ట్ ఏమో. ఎందుకంటే అది ఆ ఊరి పోరాటం చూపెట్టాలి, ఆ ఊరిలో మనుషుల పోరాటం గురించి చూపెట్టాలి. అదంతా చూపెట్టినాక దాని తర్వాత దాంట్లోకి హీరో రావాలి. సో ఎలిమెంట్స్ అన్నీ టైం తీసుకుంటాయి. అది అందుకే ఖచ్చితంగా ఆ లెంత్లు పెట్టుకోవాల్సి వచ్చింది.
ఇది సినిమా కోసమే తప్పించి ఎవరిని ఏదో మేము తీసాం కాబట్టి అదంతా పెట్టేయాలనే ఉద్దేశం కాదు. అంతకుమించి సినిమా మీద వేరే కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ ఏ సినిమాకైనా ఏం కావాలంటే చూడడానికి మా జీకే గారు చెప్తూ ఉంటారు 5 రీజన్స్ సినిమా చూడడానికి ఒక ఆడియన్.